పత్రికలలో కూడా బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేటువంటి ప్లాన్ జరిగిందంటూ మాట్లాడినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన, అడ్డుకుంటాననే కేసీఆర్కు దూరం చేసేటువంటి కుట్ర, ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు, బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిందెవరు, కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నేరు తెరిస్తే తట్టుకోలేరు, పార్టీ ఫోరంలో ఏముంది, ప్రజల మధ్య మాట్లాడుతా, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి, ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు, ముఖ్య నాయకులు ట్విట్లకే పరిమితమైతే ఎలా, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా, విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభమేంటి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు, పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తోంది, పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు, కేసీఆరే నా నాయకుడు, ఇతరుల కింద నేను పని చేయను, కాంగ్రెస్ మునిగిపోయే పడవ అందులో చేరతానా, మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇక్కడ కవిత మాట్లాడినటువంటి మాటలలో ప్రధానంగా మనకు కనబడుతుంది బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేటువంటి ప్లాన్. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎంపీ ఎలక్షన్స్లో తేలింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనకు స్పష్టంగా అభ్యర్థులను ప్రకటించకపోవడం వలన బీజేపీకి మేలు చేసేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ అని ఇప్పటికే పలుమార్లు వాళ్ళు చెప్తూనే వస్తున్నారు. ఇక కవిత నోరు తెరిచినటువంటి నేపథ్యంలో అది నిజమేనా అంటే నిజమే అనేటువంటి దానికి సమాధానం అయితే మనకు కనబడుతూ ఉంది. ఇక కవిత మాట్లాడినటువంటి మాటలకు ఇప్పటికైతే కొంతమంది, ముఖ్యంగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, అలాగే బోయినపల్లి వినోద్ కుమార్, ఇట్లా ఈటల రాజేందర్, ఇట్లా కొంతమంది మాత్రం స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. కానీ కవిత మాట్లాడినటువంటి మాటలు మాత్రము ప్రకంపనలు అయితే రేపుతూ ఉన్నాయి. అన్ని పత్రికలలో కూడా కవితకు సంబంధించినటువంటి వార్తనే. ఇంకో ఫ్యామిలీ ప్రకంపనలు అంటూ ఇది స్వేచ్ఛ పత్రిక రాసింది. ఇక దిశలో కూడా క్లియర్గా అదే వార్త కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర జరిగింది, నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించా అంటూ కవిత మాట్లాడినటువంటి మాటలు. ఈనాడులో కూడా సేమ్ సిచ్యువేషన్, భరాసాను భాజపాకు అప్పగించేటువంటి కుట్ర జరిగింది, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారంటూ కవిత మాట్లాడినట్టు. అన్ని పత్రికలలో V6 వెలుగులో కూడా సేమ్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరిగిందంటూ అన్ని పత్రికలు కూడా హైలైట్ అయితే చేయడం జరిగింది. మరి మీడియా డైవర్షనా లేకుంటే నిజమైనటువంటి వాదననే చేస్తూ ఉందా కవిత అనేది కొద్ది రోజుల తర్వాత మాత్రం బయటకు వస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్నటువంటి ఉద్దేశంతో తనను కేసీఆర్కు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైనా తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకోబోనని, తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించలేదని, కానీ ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్లో చేరుతానన్నది అబద్ధమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్నటువంటి పార్టీలోనే కొనసాగుతానంటూ మాట్లాడినటువంటి మాటలను చూస్తున్నాం. మరి నిజంగానే కవితకు సంబంధించి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కామెంట్ రూపకంగా తెలియజేయండి. అసలు కవిత మాట్లాడినటువంటి మాటలు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కుదుపు ఏదైతే ఉందో అది మరి నిజమైందా, లేకపోతే కావాలనే వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఈ అతి తెలివితోని కవితతోని ఈ మాటలు మాట్లాడిస్తున్నారా ఏంటి అనే దానిపైన కూడా కామెంట్ రూపకంగా తెలియజేయండి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే కొన్ని విషయాలను మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా పెట్టండి. అన్ని పేపర్లలో ఇదే కనబడుతుంది. కేసీఆరే తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పని చేయబోనని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో కవిత మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం 100% జరగబోతుందన్నారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ఎంతవరకైనా పోరాడతానని, తన కోసం బీజేపీలో కలిసి పార్టీ భవిష్యత్తును పాడు చేయొద్దని కోరానని చెప్పారు. కేసీఆర్ను పార్టీని మోస్తున్నామని గొప్పగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఎలాగైనా పార్టీని గంపగుత్తగా బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి, అయినా నీకు నొప్పేంద్రాబాయ్, నాకు నీతులు చెబుతున్న పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, కాంగ్రెస్ బీజేపీ దుశ్చర్యలను ఎండగట్టాలి,
పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖను ఎవరు బయట పెట్టారని నేను ప్రశ్నిస్తే నా బృందమే లీక్ చేసిందంటూ కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే తమ పేడ్ సోషల్ మీడియా, పేడ్ పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. పార్టీలో కోవట్టులు ఉన్నారంటూ నా మీద పడి ఏడుస్తున్నారు. ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రీకు వీరులు ఎవరు? లీకు వీరులను బయట పెట్టమంటే తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు అంటూనే గ్రీకు వీరుడు అన్నాడు. మరి గ్రీకు వీరుడు అంటే అర్థం అందరికి తెలిసే ఉంటుంది. గ్రీకు వీరుడు అంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయంలో బాగా మోజుగా ఉండేటువంటి వ్యక్తిని గ్రీకు వీరుడుగా చెప్తారు. మరి ఆ గ్రీకు వీరుడు అని ఎవరిని అన్నది కూడా చూస్తున్నటువంటి వ్యూవర్స్కే వదిలేస్తున్నాం. కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, తనపై కాంగ్రెస్, బీజేపీ వారు సైతం ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తుంటే పార్టీ నేతలు ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ లాగా నాకు కొంచెం తిక్క, పార్టీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా, నన్ను ఇబ్బంది పెడితే ఒప్పుకోను, నేను నోరు విప్పితే తట్టుకోలేరు, నన్ను కాంగ్రెస్ కోవట్టు అన్నారు. మరి బీఆర్ఎస్లో బీజేపీ కోవట్లు ఉన్నారనుకోవాలా? బీజేపీ నేతలకు చెందినటువంటి హాస్పిటల్ల ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరికీ తెలుసు అని కవిత వ్యాఖ్యానించారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, నాకు పదవుల మీద ఆశ లేదని, కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నదే తన లక్ష్యమని అన్నారు. లిక్కర్ కేసు సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని, జైలుకు వెళ్ళి వచ్చాక కూడా అడిగానని తెలిపారు. పార్టీ అధినేత సూచన మేరకే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నానని చెప్పారు. కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశానని అన్నారు. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు. ఇట్లా చాలా విషయాలను మాట్లాడుతూ వచ్చింది. చివరికి కాంగ్రెస్ పార్టీ పైన కూడా తను మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు నాకు ఫోన్ చేసింది నిజం కాదా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిట్లుంటే కవిత వెంట మల్లారెడ్డి. కవిత వ్యవహారం బీఆర్ఎస్లో సంచలనం సృష్టిస్తుండగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం కవితతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూంకుంట మున్సిపల్ పరిధిలోని సేవాలాల్ తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ 3వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు కవిత. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పులి, కవిత పులిబిడ్డ, పెద్ద మనిషి వచ్చినప్పుడు కార్యక్రమానికి లావరుగా అంటూ మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉన్నాం. మరి మల్లారెడ్డి నిజంగానే కవిత వెంట పోతాడా పోడా అనేది కొద్ది కాలం అయితే తెలుస్తుంది.